వాళ్ళతో మనకి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అయిపోయింది 10th. సన్నా ప్రతి ఒక్కరూ మీరు పడిన ఏదైతే కష్టం ఉందో ఆ కష్టానికి భగవంతుడు ఆశీస్సులు మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. సన్నా నేను రిజల్ట్స్ ఆల్రెడీ చూసేసాను. ఈ 11th రిజల్ట్ అనేది చాలా చాలా స్పెషల్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా రాయండి. నేను ఏ బ్యాచ్లో కూడా ఎప్పుడు ఎమోషనల్ అయింది లేదు, కానీ మీతో చాలా బాండింగ్. కాబట్టి మీరు జాగ్రత్తగా మీకోసం కాకుండా ఫస్ట్ టైం ట్యూషన్ భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని, కొద్దిమంది ఎలా అయ్యిందనేది మీకు తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రావు సార్ డోరు అని విజేత కోచింగ్ సెంటర్ని, అదేవిధంగా మీ అమ్మా నాన్నలు ఏదైతే మీ పైన పెట్టుకున్నారో ఆ కోర్స్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ ఒక కర్తవ్యంగా మీరు బాధ్యతగా తీసుకొని ప్రతి క్వశ్చన్లో మీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, సన్న మనందరి కష్టం, ఇన్ని రోజులు పడిన కష్టం అంతా కూడా అనుభవించారు. ప్రతి ఒక్కరు అందరూ 100% రిజల్ట్తో మళ్ళీ మనం రిజల్ట్ రోజు 100% రిజల్ట్తో మనం సక్సెస్ మీట్లో కలవాలన్నమాట. సన్న మన ట్యూషన్ అయిపోయింది ఏదో వెళ్ళిపోతున్నాం కాదు, మేమందరం మీకు అంతా మీ లైఫ్లో సక్సెస్ అయ్యేందుకు మేము వెనకాలే ఉంటాం. కాబట్టి ఈ రిజల్ట్ ఎస్పెషల్లీ చాలా చాలా స్పెషల్. ఇది సన్న మీరు 20 మంది కాదు, 20 మంది అనేది నాకు 50 మందితో సమానం. అన్నీ వేసా, లైఫ్లో స్ట్రగుల్ చేసా, సక్సెస్ చేసా, అన్నీ వేసా. నువ్వు చూడడానికి ఏం లేదు. కాకపోతే ఈ రిజల్ట్ అనేది మాత్రం నా కెరీర్లో, నా లైఫ్లో దీన్ని ఒక చాలా సవాలుగా తీసుకున్నాను. ఎందుకంటే చాలా పోటీ ఉంది బయట నుంచి. మీ మార్కులతో దీని అన్నిటికీ జవాబు చెప్పాలి. అది ఒకటే కోరుకుంటున్నాను. ఎవరినో మనం ప్రత్యేకించి ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం. మీ మార్కులతో అదే నా గౌరవం. మీరు రేపు ఎస్ఎస్సిలో కొట్టేటువంటి ఆ గోల్ చూసారా, దాన్ని మరొకసారి ప్రూవ్ చేస్తాను. నాకైతే 100% నమ్మకం ఉంది. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. సెంటర్లు ఈజీగా పడిపోయినాయి, ಸ್ವಲ್ಪ ఏదో లూజుగా ఉన్నాయి, ఇవన్నీ నమ్మబాక. మీరు చదివింది మీరు రాయండి. భగవంతుడు ఎప్పుడూ మన కష్టానికి మనం వెనకాలే ఉంటాడు. చిన్న చిన్న పొరపాట్లు ఎవరన్నా ఉన్నా అవన్నీ మనసులో పెట్టుకోకండి. జాగ్రత్తగా మీరంతా నా బిడ్డలతో సమానం. కాబట్టి ఎవరు ఏ భేదాలు పెట్టుకోబాకండి. రాదు సార్ అమ్మాయికే సపోర్ట్ చేశాడు, ఆ అమ్మాయి లేదంటే సపోర్ట్ ఏముండదు. నాయన చదువుకి మొట్టమొదటి స్థానం గౌరవించడు, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు కష్టపడేవాడిని మనం కొంచెం ఓదార్పు ఇస్తే వాడు ముందుకు పోతాడు. అదేవిధంగా డల్లర్ స్టూడెంట్ కూడా ఎన్నో సందర్భాలు తిట్టింటాను, కొట్టు కూడా ఉండొచ్చు, చేసుకుని ఉండొచ్చు. కాబట్టి ఆ హక్కు నాకు ఉంది. సన్నా ఆ హక్కు నాకు ఉంది కాబట్టే మీ తండ్రి స్థానంలో నేనున్నా. మోహిత్ గారు అయినా సరే ఎప్పుడు ఫీల్ అవుద్దు. సన్నా బాగా చదువుకొని జీవితంలో మీరు ఎదిగారంటే అదే నాకు ఆనందం. నాకు అప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు గెలిస్తే నేను గెలిచినాను. వేణుమాధవ్ అయినా సరే, మునాఫ్ అయినా సరే, విష్ణు కొద్ది రోజులు ఉన్నా కూడా తొందరగా కలిసిపోయినాడు. వేణు సాయి గారు కూడా ముందు నుంచి, భార్గవ్ అంత దూరం నుంచి వచ్చిన దానికి, పూజిత ఒకటే ఆ సైడ్ నుంచి అన్ని ట్యూషన్లు ఉన్నా కూడా నాన్న నా పైన పెట్టుకున్న నమ్మకానికి, అదేవిధంగా భావన కానీ, ప్రమీల కానీ, మన జయ కానీ, అంత చాలా దూరం నుంచి, ఇంకా హాసిని కానీ, తోషణవి కానీ, వీళ్ళంతా మీ కష్టానికి ఒక గుర్తింపు అనేది వస్తుంది. దీన్ని మార్కులతో రిజల్ట్లో బేస్ చేసుకోవాలి. మనము 10th కొంచెం మార్కులు అటు ఇటు వేరియేషన్లు ఉంటాయి కాబట్టి వాటితో కాదు, మనం గెలవాల్సిన జీవితంలో. సన్నా నేను చదువు మాత్రమే చెప్పానని నేను నమ్మట్లా. చదువు కంటే కూడా విలువైనట్టు మీకు నేర్పించానని నేను నమ్మకం. చదువు ఏముందని నేను కాదు, ఇంకోటి ఏం చెప్తాడు. మన ట్యూషన్లో చదువు కంటే ముందు జీవితంలో ఎలా ఎదగాలి, ఇవన్నీ కూడా మీకు చాలా సందర్భాల్లో నేను మాట్లాడినా. జీవితం యొక్క విలువ, మనం ఎలా ఉండాలి జీవితంలో, ఇవన్నీ కూడా నా మాటలు ఏదో సందర్భంలో మీకు గుర్తొస్తాయి. కాబట్టి రేపు జరిగే ఎస్ఎస్సి మండే 17th డేట్ ఏదైతే ఎగ్జామ్ ఉందో దాని అందరూ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం అయిపోయినారు. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఎగ్జామ్ హాల్లో కూర్చోవడం, మనం సరౌండింగ్స్లో జాగ్రత్తగా చెక్ చేసుకోవడం, బలాల కింద ఏమన్నా స్లిప్పులు అటెండ్ పెట్టింటారు, జాగ్రత్త చూసుకోండి. ఎవరన్నా ఇబ్బంది కలిగిందా వెంటనే టీచర్కి ఇన్ఫామ్ చేయండి. సరేనా? జామెట్రీ బాక్స్ కంపల్సరీ వాడండి. జామెట్రీ బాక్స్ ఖచ్చితంగా నీట్గా పెట్టుకోండి. ఎగ్జామ్కి బయలుదేరుతున్నాం ఇంట్లో అంటే
ఫస్ట్ హాల్ టికెట్ చెక్ చేసుకోవాలి. హాల్ టికెట్ పెట్టుకున్నామా లేదా, అదేవిధంగా మన పెన్నులన్నీ సక్రమంగా ఉన్నాయి లేదా, మ్యాథ్స్ ఎగ్జామ్కి స్కేల్ కానీ జామెట్రీ మెయిన్ చిన్న ఒక నడకూడదు, అక్కడ అసహ్యంగా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో పోయి మనం ఏదైనా డిజైన్ వేయడానికి గ్లిటర్స్ కానీ స్కెచ్ పెన్నులు ఎవరు వాడబాకండి. గ్లిటర్స్ కావాలంటే వాడండి, స్టిక్ పెన్స్ ఉంటాయి అవి కావాలంటే వాడండి సరేనా. దాంట్లో గ్రీన్ కానీ రెడ్ కానీ ఇలాంటివి వాడబాకండి. ఇంకొక కలర్ కూడా ఉంది, స్పెసిఫిక్ కలర్ ఏదో ఒక గ్రీన్లో లైట్ లాగా ఉంటుంది, ఇలా వస్తుంది ఒక కలర్, దాన్ని కూడా వాడబాకండి సరేనా. అట్లాంటి ఏదన్నా పింక్ కలర్లో కానీ బ్లూ కానీ అట్లాంటి బ్లాక్ కూడా వాడబాకండి సరేనా. మ్యాక్సిమం అలాంటి అవాయిడ్ చేయండి జాగ్రత్తగా. రావు సార్ బహుశా ఇంకా మీకు మీ లైఫ్లో ఇలాంటి సందర్భం ఇలాంటిది మనకు రాకపోవచ్చు. కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకేనా.